మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ డైవర్స్ ఇచ్చేటువంటి అంటే డైవర్స్ జారీ చేసేటువంటి గ్రౌండ్స్కు సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక వ్యక్తి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయితే మొదటి వివాహానికి సంబంధించి ఫ్యామిలీ కోర్ట్ డైవర్స్ గ్రాంట్ చేసింది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ డైవర్స్ గ్రౌండ్స్కు సంబంధించి కోర్టు ఎలాంటి అబ్జర్వేషన్ చేసింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఏంటి అంటే జనరల్గా మనం డైవర్స్ గ్రౌండ్ సంబంధించి క్రూయాలిటీ కానివ్వండి, డెజర్షన్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో స్పెసిఫిక్గా ఈ కేసులో మళ్ళొకసారి ఎందుకంటే మళ్ళొకసారి వీటిపైన ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేసింది అనుకోవచ్చు. యాక్చువల్గా కేసు ఏంటి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఈ యొక్క జడ్జ్మెంట్ ఇచ్చిందో ఇది చాలా మటుకు ఈ డౌట్స్ ఏవైతే ఉంటాయో జనరల్లీ మ్యారేజ్ క్రూయల్టీ అంటే ఏంటి, డిజర్షన్ అంటే ఒక రిలేషన్షిప్ని వదిలేసి లేకపోతే ఆ స్పౌస్ని ఆ భార్యను కానీ భర్తను కానీ వదిలేసి వెళ్ళిపోవటం, ఈ గ్రౌండ్స్ మీద మనం జనరల్లీ డివోర్స్ తీసుకుంటూ ఉంటాం. సో వీటిని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, అసలు వదిలేయటం అంటే ఏంటి, మ్యారిటల్ క్రూయల్టీ అంటే కేవలం ఫిజికల్ అబ్యూజేనా, మెంటల్ క్రూయల్టీ ఎంతవరకు వర్తిస్తుంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి జనరల్లీ. సో ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఇవాళ రోజు ఈ జడ్జ్మెంట్ ఇచ్చిందో దీంట్లో ఈ డౌట్స్నే నివృత్తి చేసే విధంగా, క్లారిఫై చేసే విధంగా ఈ జడ్జ్మెంట్ ఉంది. అదేంటంటే శ్రవణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ కోర్టులో ఒక భార్యాభర్త ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, యాక్చువల్లీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంట వాళ్ళది. సో ఇద్దరు వేరే వేరే కుటుంబాలకి ప్లస్ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు 2017లో. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య చెప్పింది ఏంటంటే ఆ భర్త ఒక చాలా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునేవాడు, ఆవిడ్ని ఫిజికల్ అబ్యూస్ చేసేవారు, మెంటల్ అబ్యూస్ చేసేవాడు, సరిగ్గా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. దాని తర్వాత అతని భర్త యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. సో నా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆమెను వేధించాడు. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక సందర్భంలో ఆవిడ మానభంగానికి కూడా వేరే వ్యక్తి ద్వారా మానభంగానికి కూడా గురైంది ఆవిడ. సో ఆ యొక్క బాధాకరమైన సిచ్యువేషన్లో కూడా ఆ భర్త అయి ఉండి అతను ఆమెకి ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు, ఆ ట్రామా నుంచి బయటపడటానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఒకటి శ్రవణ్ గారు, చాలామంది వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి మెంటల్ ట్రామాస్, ఫిజికల్ ట్రామాస్ ఏదైనా కానీ ఒక భార్య కానీ భర్త కానీ ఇది గురైనప్పుడు అవతల స్పౌస్ ఎవరైతే ఉన్నారో అంటే అవతల పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మెంటల్ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడే కదా, అంటే మ్యారేజ్ అంటే కేవలం నువ్వు ఏదో డబ్బులు సంపాదించుకోదు, వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇస్తే సరిపోదు కదా, ఇల్లు మెయింటెనెన్స్కి భార్యకి అట్లా కాదు కదా. ఆవిడకి నిజంగా కష్టం వచ్చినప్పుడు నిజంగా మీరు ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఇలా హృదయ విదారకమైన ఆమెకి ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు, ఆమె మానభంగానికి గురైనప్పుడు మీరు ఒక ఎమోషనల్ సపోర్ట్ అవ్వాలి భర్త ఉండి. సో ఆ టైంలో కూడా అతను ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. ప్లస్ ఇది ఉండంగానే ఈ యొక్క ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఆవిడ ఉండంగానే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పి అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎలిగేషన్స్ మీదనే కింద ఫ్యామిలీ కోర్టు ఇవాళ రోజు ఆ డివోర్స్, ఆ భార్య అప్లై చేసిన డివోర్స్ని గ్రాంట్ చేస్తూ, కాకపోతే ఆ భార్య ఏమనేసారు, బోత్ మ్యారిటల్ క్రూయల్టీ అండ్ డిజర్షన్ రెండు కింద వేశారు అని ఉంది అక్కడ ఫ్యామిలీ కోర్టులో. కానీ ఫ్యామిలీ కోర్ట్ ఏం చేసింది, కేవలం క్రూయల్టీ బేసిస్ మీద ఆవిడకి నిజంగానే అతను ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేదు, మానభంగం ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు, ప్లస్ పెళ్ళైనప్పటి నుంచి బాధలు పెట్టాడు, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ ఎగోని ఇవన్నీ గురి చేశాడు. సో ఆ విధంగా క్రూయల్టీ పరంగా మేము డివోర్స్ డిగ్రీ ఇస్తాము. డిజర్షన్ అనేది అంటే అతను ఉన్నాడు కదా ఈమెతోనే, వదిలి వెళ్ళలేదు కదా, సో డిజర్షన్ మీద ఇవ్వమన్నట్టుగా ఒక హాఫ్గా, ఒకటి పూర్తి స్థాయిలో కాకుండా కేవలం క్రూయల్టీ బేసిస్ మీదనే ఒక ఫ్యామిలీ డివోర్స్ ఇవ్వడం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిందనమాట, డివోర్స్ డిగ్రీ ఇచ్చారు. కానీ భర్త ఏం చేశాడు, అసలు డివోర్స్ డిగ్రీ చెల్లదు అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టుకి ఆయన అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇక్కడే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అసలు కింద ఫ్యామిలీ కోర్టులో ఏదైతే డిగ్రీ వచ్చిందో ఇది సమ్మతమే, ఇది కరెక్ట్గానే ఇచ్చారు. కానీ ఫ్యామిలీ కోర్టు కూడా ఒక చిన్న తప్పిదం చేసింది. అదేంటంటే కేవలం క్రూయల్టీని ఒకదాన్ని పరిగణలోకి తీసుకున్నారు, డెజర్షన్ని తీసుకోలేదు. యాక్చువల్లీ డెజర్షన్ కూడా అసలు ఇక్కడ పరిగణలోకి వస్తుంది, ఇతను ఆవిడని వదిలేసినట్టే డెజర్షన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఈ విధంగా రెండు విధాలుగా ఆవిడ వేసిన కింద పెటిషన్ ఏదైతే ఉందో ఫ్యామిలీ డివోర్స్ పెటిషన్ ఫ్యామిలీ కోర్టులో, ఆ డివోర్స్ పెటిషన్ పూర్తిగా చెల్లుతుంది, క్రూయల్టీ కాదు డిజర్షన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది అని చెప్పి మధ్యప్రదేశ్ కింద కోర్టు ఇచ్చిన ఏదైతే డివోర్స్ డిగ్రీ ఉందో దాన్ని అప్హెల్డ్ చేస్తూ ఇంకా పైనుంచి డిజర్షన్ కూడా వర్తిస్తుంది దీంట్లో అని చెప్పింది క్రూయల్టీతో పాటు. అదేంటంటే క్రూయల్టీ అనేది మనము ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాం. క్రూయల్టీ అంటే చాలామంది నేను చెప్పినట్టు ఫిజికల్ అబ్యూస్ ఒకటే, మెంటల్ అబ్యూస్ కాదనుకుంటారు. కానీ ఒక భర్త భార్య
ఇద్దరు ఒక రిలేషన్షిప్ ఎంత పవిత్రమైనది, ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి, ఎన్ని కష్టాల్లోనూ ఒడిదొడుకుల్లోనూ ఒకరినొకరు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ భర్త ఆవిడ ఒక కష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొన్నప్పుడు, ఒక మానభంగం లాంటి ఒక భయంకరమైన విపత్తును ఆమెను ఎదుర్కొన్నప్పుడు ఆ భర్త ఆమెకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకుండా పైనుంచి ఆమెను ఎంతో చిత్రహింసలకు గురి చేశాడు మెంటల్గా అన్న దాన్ని కూడా ఇక్కడ క్రూయల్టీ కింద పరిగణించారు. అండ్ డిజర్షన్ ఏదైతే ఉందో అతను ఆవిడతోనే ఉన్నాడు కదా అన్నది కాదు అక్కడ, అతను రెండో పెళ్లి చేసుకున్నాడా లేదా, మొదటి భార్య ఉండంగానే డివోర్స్ తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే మొదటి భార్యతో ఇంక నువ్వు నేను ఉండగానే ఉండను అని చెప్పినట్టు అయింది అక్కడ, నిర్ధారణ అయింది. అంటే నీకు ఫస్ట్ మ్యారేజ్ కొహాబిటేషన్ అనేది ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దాన్ని ఎండ్ చేద్దాం అనుకుంటావు, దాన్ని ఇంకా ముగించేద్దాం అనుకుంటున్నావు, ఆ కొహాబిటేషన్ అనే దాన్ని, ఆ ఫస్ట్ మ్యారేజ్ని, దానికే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు అన్నది అక్కడ ప్రూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ డిజర్షన్ అంటే నువ్వు విడిచి వెళ్ళిపోయే ఉద్దేశం కూడా ఉంది, నువ్వు డిజర్షన్ కింద వర్తిస్తుంది. లోవర్ కోర్ట్ ఏదైతే డిజర్షన్ ఉండదో అన్నారో ఓన్లీ క్రూయల్టీ వర్తిస్తుంది అని చెప్పి ఆ డివోర్స్ ఇవ్వడం జరిగిందో భార్యకి, అక్కడ ఆ లోవర్ కోర్టులో క్రూయల్టీ ఒకటే పరిగణలోకి తీసుకున్నారు, కానీ ఇక్కడ డిజర్షన్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే, మీ భార్య చేసిన ఒరిజినల్ పిటిషన్ కరెక్టే అని చెప్తూ క్రూయల్టీతో పాటు డిజర్షన్ కూడా వాళ్ళు ఒప్పుకుంటూ అతని యొక్క అపీల్ని డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టు వారు. అంటే ఇక్కడ ప్రధానంగా అతను యాక్చువల్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆయన కూడా ఫస్ట్ వైఫ్కు సంబంధించి డైవర్స్ పైన మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఆయన వాదనలు ఏంటి, ఎందుకు డైవర్స్ను అంటే గ్రాంట్ చేసిన దాన్ని మళ్ళీ రివోక్ చేయాలని అతను కోరాడు, ఎందుకు కోరాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రెండో పెళ్లిని డినే చేయలేదు, కింద కోర్టులను డినే చేయలేదు, పైన కోర్టులను డినే చేయలేదు. అదొకటి మెయిన్ రీజన్. అతను తప్పు చేశాడు, మొదటి భార్య బతుకుండగానే, మొదటి మ్యారేజ్ సబ్సిస్టింగ్లో ఉండగానే ఆయన రెండో పెళ్లి చేసుకోవడమే చాలా పెద్ద తప్పు. అసలు నిజంగా ఆవిడ ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అతని మీద బైగామి కేసు కూడా వేయాలి, అసలు చట్టపరంగా క్రిమినల్ కేసులు అవి కూడా పడాలి, బైగామి కేసు కూడా పడాలి. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు, ఇక్కడ మనం ఫ్యామిలీ కోర్టు పరంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన రెండో పెళ్లిని డినై చేయలేదు, హైకోర్టులోనూ డినై చేయలేదు, కింద ఫ్యామిలీ కోర్టులో డినై చేయలేదు, క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా అతని రెండో మ్యారేజ్ గురించి అడిగితే దాన్ని అసలు డినై చేయలేదు. మెయిన్ ఈ భార్య తరపున న్యాయవాదికి వాదనలో అక్కడే బలం చేకూరింది. ఇతను రెండో మ్యారేజ్ని మాత్రం ఎక్కడా డినే చేయలేదు, రెండో పెళ్లి చేసుకున్నట్టు ఒప్పుకుంటున్నాడు. ఇంకోటి అతను భర్త తరపున లాయర్లు ఏం చెప్పారు అక్కడ, అసలు ఇంకో రీజన్ ఒకటి పరిగణలోకి తీసుకున్నారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని అంటారు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఒక భార్య కానీ భర్త కానీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి నాతో పాటు రావాలి, మాతో పాటు కాపురం చేయాలని చెప్పి మనం ఒక ఆర్సీఆర్ అంటాం, మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని అంటాం. ఆ పెటిషన్ వేసుకోవచ్చు. సో అవతల వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఒకవేళ ఎందుకు రావట్లేదు, ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదు, ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మేము బ్యాక్ వస్తామని ఏదైనా కానీ వాళ్ళు ఒక రిప్లై ఇవ్వాల్సి వస్తుంది మనం ఇచ్చిన నోటీస్కి. అది రాకపోతే మనం నెక్స్ట్ కోర్టులో ఆ కేసు వేసుకోవచ్చు, పెటిషన్ వేసుకోవచ్చు. దాని ద్వారా కోర్టులో వాళ్ళు వచ్చి వాళ్ళ లాయర్ ద్వారా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళు వస్తారా రారా కాపురానికి అని. అది ఆర్సీఆర్ అంటాం. సో ఆర్సీఆర్ పరంగా కూడా ఆ భర్త ఏదైతే వచ్చిందో డిగ్రీ, అందులో ఒక జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ని కూడా అతను అమలు చేయలేదంట. అమలు చేయనప్పుడు ఇంకేముంది అక్కడ అంటే నీకు భార్య నీతో పాటు రావాలని నీకు ఇష్టమే లేదు, ఆమె జడ్జిమెంట్ వచ్చినా కూడా తీసుకెళ్ళాలి కాపురానికి కానీ నువ్వు తీసుకెళ్ళలేదు అంటే అక్కడే నీకు అసలు నీ భార్యతో కాపురం చేయడం ఇష్టం లేదని తెలిసిపోతుంది కదా. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ అక్కడ అతనివి తేలిపోయినాయి, అతని తరపున లాయర్వి. సో వీళ్ళ తరపున భార్య తరపున లాయర్స్వి బలం చేకూరినాయి వాళ్ళ వాదనలకి. అందుకనే అన్ని విధాలుగా చూసి ముఖ్యంగా ఇక్కడ ఒకటి మెయిన్ ఏంటంటే శ్రవణ్ గారు, ఇక్కడ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. సో దాని ప్రకారంగా కూడా ఇది ఏదైతే సమర్ ఘోష్ వర్సెస్ జయా ఘోష్ అని చెప్పి సుప్రీంకోర్టులో 2007 ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది. సో సమర్ ఘోష్ జడ్జిమెంట్లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, మ్యారిటల్ క్రూయల్టీ అనేది ఒక ఎమోషనల్ క్రూయల్టీ, ఫిజికల్ అబ్యూస్, ఇవన్నిటిని మనము ఒక పరిధిలోకి తీసుకోలేము, ఒకే దాంట్లో పెట్టలేము, ఒకే ఫ్రేమ్లో. ఎందుకంటే మ్యారిటల్ క్రూయల్టీ అనే దాని ఫార్ములా అంటూ ఏమి ఉండదు, అది రకరకాల విధాలుగా ఉండొచ్చు. ఆ యొక్క సమర్ ఘోష్ వర్సెస్ జయా ఘోష్ ల్యాండ్ మార్క్ కేసులో అందులో జడ్జ్మెంట్ ఇచ్చింది అదే సుప్రీంకోర్టు. ఏమని ఇచ్చిందంటే ఒక మెంటల్ క్రూయల్టీ అనే దానికి ఒక పలానా ఫార్ములా ఉండదు, ఈచ్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఈజ్ యూనిక్. అంటే ప్రతి ఒక్క మ్యారిటల్ రిలేషన్షిప్, ప్రతి ఒక్క పెళ్లి బంధము ఎవరికి వాళ్ళదే సపరేట్గా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపులో రకరకాలుగా ఉంటాయి రిలేషన్షిప్స్. అన్నిట్లోనూ మీరు ఒక మెంటల్ క్రూయల్టీ, ఫిజికల్ అబ్యూస్ ఒకటే కాకుండా మెంటల్ క్రూయల్టీ అన్నింటిలోనూ ఒకేలాగా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో ఆ యొక్క జడ్జిమెంట్ని వీళ్ళు ఇక్కడ పరిగణలోకి తీసుకొని మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ ఘోష్ వర్సెస్ జయా ఘోష్ అనే జడ్జిమెంట్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా కూడా ఆ భార్య యొక్క డివోర్స్ని అప్హెల్డ్ చేస్తూ ఈ భర్త అపీల్ని డిస్మిస్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఖచ్చితంగా భర్త బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ బిహేవియర్ ఖచ్చితంగా ఇక్కడ
మ్యారిటల్ క్రూయల్టీ కిందకే వస్తుంది. అతను అంటే ఆమెకు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భంలో అతను అసలు పట్టించకపోవడం, అతని చర్యలు మొత్తం కూడా ఈ మ్యారిటల్ క్రూయల్టీ కిందకే వస్తాయి. అంతేకాకుండా అతను ఫస్ట్ మ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఫస్ట్ మ్యారేజ్లో డైవర్స్ రాకుండానే రెండో పెళ్లి చేసుకోవడము, సో ఇవంతా కూడా డెజర్షన్ కిందకి వస్తుంది. సో ఈ 2 రకాల వాటిపైన కూడా కోర్టు భార్య తరపున లాయర్తో, అంటే అతని వాదనతో ఏకీభవించి ఖచ్చితంగా ఈ డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ డైవర్స్ వరకే ఆగిపోయింది, కానీ భార్య ఒకవేళ అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కేసు పెడితే, అంటే రెండో పెళ్లి చేసుకోవడం పైన కేసు పెడితే అతనిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.